అవకాశం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇంద్రనీల్ గారు, సరే, రాజమండ్రి నుంచి ఆవిడ గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత, లోక్సభకి గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. చివరికి ఇదేది లిక్కర్ రేట్లకు సంబంధించి, ఆ బ్రాండ్లకు సంబంధించి కూడా చాలా అనర్గళంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. నేనే ఆశ్చర్యపోయా. లిక్కర్ బ్రాండ్లు, లిక్కర్ రేట్లు అసలు ఇంత నాకైతే అసలు వాటి పేర్లు కూడా తెలియదు అనుకోండి. కానీ ఆ తర్వాత కల్తీ పాలు అసలు ఏ విషయాల్లోకి లేకుండా ఒక్కసారిగా ఉన్నటువంటి లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటంలో ఉద్దేశం ఏంటంటే వివాదాలకి కేంద్ర బిందువు అవ్వకుండా జాగ్రత్తగా ఆ పదవి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని విన్నాం. అయితే రేపు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా, లేదు ఆయన సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆయన సపోర్ట్ చేసినట్టయితే భవిష్యత్తులో నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అర్హురాలైనటువంటి ఇంకొక పర్సన్ తయారైనట్టే. కాబట్టి అది ఆయనకు సుతరాం ఇష్టం లేదనేది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా తెలుసు. కాబట్టి మీరేమనుకుంటున్నారు సార్? బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ ఏది చెబితే అదే చేసే తరహాలో ఉండే కాబట్టి, అంటే అభ్యర్థుల సెలక్షన్ నుంచి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని చివరికి టీడీపీ నుంచి పంపితే ఆ అభ్యర్థిని ఆ పార్టీలో జాయిన్ చేసుకుని బీఫామ్ ఇచ్చి గెలిపించుకునే పరిస్థితులు ఇద్దరు బీజేపీ ఆర్ జనసేన రెండు చూస్తున్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా సొంత పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం చంద్రబాబు గారిని అడిగి ఒకవేళ బీజేపీలో ఎవరికి ఇవ్వాలనేది కూడా చంద్రబాబు గారిని సంప్రదించడంలో తప్పు లేదనుకుంటాను నేను. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వతహాగా ఒకవేళ పొత్తులో గెలిచినా కూడా సంస్థాగతంగా బలోపేతం అవటానికి కావచ్చు, లేదు కొంచెం పెరగటానికి అవ్వచ్చు, వాళ్ళ గ్రాఫ్ ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడట్లేదు. మోరోవర్ మీరు కానీ తీసుకుంటే 1998లోనే కాంగ్రెస్ తో కానీ టీడీపీతో కానీ పొత్తు లేకుండా కేవలం బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 2 పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది ఈస్ట్ గోదావరిలో. అంత బలమైన క్యాడరు అంటే బలము ఉండి కూడా వాళ్ళకి ఈ రోజున మనం కానీ చూసుకుంటే టీడీపీ నుంచి వచ్చిన నాయకులతో బీజేపీని నింపేసి, అంటే గతంలో బీజేపీ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళతో నింపారు. మీకు సీఎం రమేష్ గారు అవ్వచ్చు, లేదు సుజనా చౌదరి గారు అవ్వచ్చు, అందరూ. మొన్న 2024 కూడా మీరు అనపర్తి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఆల్ ఆఫ్ సడన్ బీజేపీలోకి వచ్చి జాయిన్ అయ్యి గెలిచారు. ఇప్పుడు వాళ్ళ కొడుక్కి టీడీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఇస్తే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినందనలు తెలిపి ట్వీట్లు పెట్టుకుంటున్నారు. అలాగే మీరు అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న చాలా పరిస్థితి కానీ బీజేపీలో చాలా మంది అభ్యర్థులుగా వాళ్ళంతా కూడా 2014 కూడా తీసుకోండి వాళ్ళే తప్ప ఉరికి లేబుల్ మార్చారు అంతే. అంతే. ఇప్పుడు 2014 కూడా మీరు ఒకసారి నోటీస్ చేస్తే కామినేని వీళ్ళంతా వాళ్ళు మరి 2019లో ఎందుకు బీజేపీ తరఫున పోటీ చేయాలా? అంటే బీజేపీ టీడీపీ పొత్తున్నప్పుడు టీడీపీ కోసం బీజేపీ టికెట్ మీద పోటీ చేయడం మీరు, ఆ తర్వాత 2019లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి చాలా మంది ముఖం చాటేశారు. సరే, ఇప్పుడు ఆమెకి మరి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, చెక్ పెడతారా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాళ్ళు అయితే ఆల్రెడీ చేస్తున్నారు, మంత్రి పదవులు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ పొత్తును ముందుండి నడిపించారు. ఈ పొత్తులో బీజేపీని ఇంత చేసి, అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన టైంలో కూడా అపాయింట్మెంట్లు అరేంజ్ చేసి అంతా సవ్యంగా జరిగే విధంగా కారకురాలైంది కూడా పురంధేశ్వరి గారు. అంత క్రియాశీలకంగా వ్యవహరించిన తర్వాత కూడా ఫస్ట్ టర్మ్ లో ఇవ్వనీలేదు కదా. సో వేచి చూడాలి సార్. ఇంకా ఆశావాహులు చాలా మంది ఉన్నారు కదా. అది ఒక ఉత్కంఠమైనటువంటి వ్యవహారమే. తర్వాత ఇదే సమయంలో ఒకవేళ మీరు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదిస్తారంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన చర్చ ఉందండి. ఏమిటంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఆ పదవి ఇచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుని పెట్టాలనేటువంటిది ఒక బలమైనటువంటి అభీష్టంగా తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. అయితే ఆ విషయానికి వచ్చేసరికి ఏదో ఎక్కడైనా బావా అనేదో సామెత ఉన్నట్టుగా రాష్ట్రపతి పదవి ఉప ప్రధాని పదవి దగ్గరికి వచ్చేసరికి ఆయన సంప్రదిస్తారని, అందులో పైకి ఇప్పుడు ఖచ్చితంగా ఆబ్లిగేటరీ కూడా కాదండి బీజేపీకి. ఏదో గతంలో కూడా ఎవరు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి విషయంలో కూడా నేను చెబితేనే పెట్టారు అని చెప్పిన తర్వాత ఏ పార్టీలు ఆ రోజు కూటమిలో భాగస్వాములు ఒక్కొక్కళ్ళు తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా
బహిర్గతం చేశారు. సో మీడియా బలం ఉంది కాబట్టి అంటే కేంద్ర రాజకీయాలని నేషనల్ పాలిటిక్స్ ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి మనం ఏది చెబితే అదే ప్రజలు అర్థం చేసుకుంటారనే ధోరణి పదే పదే కొనసాగుతూ ఉంది కానివ్వండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కొడుకుని సీఎం చేసుకోవాలి అనుకుంటే చంద్రబాబు గారు పక్కకు తొలిగి చేర్చుకోవాల్సిందే కానీ ఉప ప్రధాని పదవి ఇచ్చే పరిస్థితులు అయితే కనపడట్లేదు సార్. ఎందుకంటే వీళ్ళ సంఖ్యాబలాన్ని ఎప్పుడైతే అవసరమో అవసరాన్ని దాటి వాళ్ళు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో అవచ్చు, శివసేన నుంచి కావచ్చు, వీళ్ళ బలాన్ని దాటి వాళ్ళు సమకూర్చుకోగలిగారు. వాళ్ళు సమకూర్చుకున్న తర్వాత ఉప ప్రధాని పదవి వేరొక పార్టీకి ఇస్తారు అని నేనైతే అనుకున్నాను. సరే, ఆ విషయం అలా వదిలేద్దామండి, చూద్దాం ఏమవుతుంది అనేది. మొత్తం మీద పురంధేశ్వరరావు గారికి లక్కీ ఛాన్స్ తగులుతుందా లేదా అనేది అయితే సస్పెన్స్ గానే చూడాలి. ఇక అంటే దీని ఫినిషింగ్ కి వస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటిది ఒక రాజకీయ హెచ్చరిక, దానివల్ల ఏర్పడిన పరిణామాల ఇవన్నీ ఈ మంత్రివర్గ వ్యవస్థీకరణ. ఇది ఇంతకు ముందు అనుకున్నదే, ఇంతకు ముందు అనుకున్నదే కానీ సడన్ గా తెర మీదకి వచ్చింది ఏంటంటే అమిత్ షా గారికి ఉప ప్రధాని కావాలి అనేటువంటి